వెల్కమ్ టు ఆర్కే అక్విజిషన్స్. ఈ వీడియో ఏంటంటే 2 months ముందు మనం ఒక ప్లాంట్ అయితే పంపించాం. మహేంద్ర రెడ్డి అన్న అయితే మన స్టోర్కి వచ్చారు. స్టోర్కి వచ్చి ప్లాంట్ మెటీరియల్ అంతా చూసుకున్నారు. చూసుకున్న తర్వాత అమౌంట్ పే చేశారు. పే చేసినాక మెటీరియల్ పంపించి ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 months ముందే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఏంటంటే ఈరోజు ఆ ప్లాంట్ ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు ఇక్కడ బిజినెస్ ఎలా ఉంది అని తెలుసుకుందామని చెప్పి మహేంద్ర రెడ్డి అన్నతో అయితే మనం ఈరోజు కలవడానికి వచ్చాం. అన్న అది మీరు జస్ట్ ఏంటంటే ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో అది చెప్పండి అన్న మా వాళ్ళకి. మహేంద్ర రెడ్డి నా పేరు. ఓకే. చేవల్ల మండల్, చేవల్ల దగ్గర ప్లాంట్ ఓపెన్ చేశాను. ఓకే. బాగా రన్ అవుతుందండి ఇప్పుడైతే. ఓకే, ప్లాంట్ అంతా కూడా ఓకే కదన్న? అది సరే, మనం లోపలికి వెళ్ళి చూద్దామా మరి? ఓకే అండి, రండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే అక్విజిషన్స్. ఇదేంటంటే చేవెళ్ళలో 2000 LPH RO ప్లాంట్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇందులో మెటీరియల్ అంతా కూడా మేము మామూలుగా అయితే ప్రీమియం క్వాలిటీని యూజ్ చేస్తాము. మెటీరియల్ ఎక్కడ ఏది యూజ్ చేసాము అన్నది ఇప్పుడు నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనతో పాటు అన్న ఉన్నారు కదా, అన్న కూడా ఏంటంటే మన దగ్గర ప్లాంట్ వచ్చి మన స్టోర్కి విజిట్ చేసి మెటీరియల్ అంతా చూసుకున్నారు. చూసుకున్నాక అమౌంట్ పే చేస్తారు. ఆ తర్వాతనే మెటీరియల్ ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మెటీరియల్ అంతా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అన్నతో మనం మాట్లాడదాం. స్టార్ట్ ఏంటంటే ఫస్ట్ బోర్ ఆన్ చేస్తే ప్లాస్టిక్ ట్యాంక్లో వాటర్ పడాలి. దానికోసం ఏంటంటే రా వాటర్ ట్యాంక్ అంటాము, రా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అంటాము. దీనికి ఏంటంటే మనం 5000 లీటర్స్ది ఆ ప్లాస్టిక్ ట్యాంక్ని అయితే ఇచ్చాము. కంపెనీ వచ్చేసరికి రిలయన్స్ కంపెనీ. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 1.5 HP CRI రా వాటర్ పంప్ను అయితే ఇక్కడ యూజ్ చేస్తాం. దీని తర్వాత ఏంటంటే లేయర్ కంపెనీ 1665 వెజల్స్ని అయితే మనం ఇక్కడ శాండ్ అండ్ కార్బన్ ఫిల్టర్స్కి 1665 వెజల్స్ని అయితే యూజ్ చేస్తాం. అలాగే ఎంతురా కంపెనీవి 40 NB మల్టీపుట్ వాళ్ళు కూడా 2 యూజ్ చేస్తాం. ఇవి అయిపోయిన తర్వాత దీని తర్వాత వచ్చేసరికి మైక్రాన్ ఫిల్టర్స్ అంటారు. ఈ రెండింటిని కూడా జంబో ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా మైక్రాన్ ఫిల్టర్స్ అంటారు, జంబో ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. దాని తర్వాత హై ప్రెజర్ పంప్ వచ్చేసరికి 4-16 3 పేజ్ది CRI కంపెనీది అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఇవి కాకుండా ఏంటంటే హై ప్రెజర్ పంప్ తర్వాత వెనక వచ్చేసరికి మెంబ్రెయిన్ హౌసింగ్ అంటారు. 80 సైజ్ది RO మెంబ్రెయిన్ వచ్చేసరికి ఈజీ సాఫ్ట్ కంపెనీది మనం యూజ్ చేస్తాం. హౌసింగ్ ఈజీ సాఫ్ట్ది యూజ్ చేస్తాం. మెంబ్రెయిన్స్ వచ్చేసరికి ఎమ్రాన్ కంపెనీ యూజ్ చేస్తాం. ఎమ్రాన్ కంపెనీ మెంబ్రెయిన్ ఏంటంటే 2500 TDS వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే చాలా తక్కువనే ఉంది, 300 ఉంది. అయినా సరే మనం ఇక్కడ ఏంటంటే ఎమ్రాన్ కంపెనీ మెంబ్రెయిన్స్ని యూజ్ చేస్తాం. వీటితో పాటు వచ్చేసరికి 40 mm ఆటో లాంగ్ స్కిడ్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తాం. స్కిడ్ వరకు వచ్చేసరికి ఫ్లో మీటర్స్కి వచ్చేసరికి మినరల్ వాటర్ దానికి వచ్చేసరికి 4500 ఫ్లో రేట్ కలిగింది. వేస్ట్ వాటర్ రిజెక్ట్ వాటర్ దానికి వచ్చేసరికి 6000 ఫ్లో రేట్ కలిగిన ఫ్లో మీటర్లను అయితే రెండింటిని యూజ్ చేస్తాం. దాంతోపాటు ప్రెజర్ గేజ్లు మెంబ్రెయిన్కి అవుట్పుట్ ప్రెజర్ ఎంత ఉంది, అలాగే ఇన్పుట్ ప్రెజర్ ఎంత ఉంది తెలుసుకోవడానికి 2 ప్రెజర్ గేజెస్ని అయితే రెండింటిని ఇక్కడ యూజ్ చేస్తాం. దీంతోపాటు డోజింగ్ పంప్ అంటే కెమికల్ని యాడ్ చేసుకోవడానికి ఎంత్రా కంపెనీ డోజింగ్ పంప్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. వీటితో పాటు ప్యానల్ బోర్డు వచ్చేసరికి ఎకార్డో కంపెనీది 11 Proది అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాము. వీటన్నింటితో పాటు ఏంటంటే ఇంకా ముందుకు వస్తే SS ట్యాంక్ వచ్చేసరికి 3000 లీటర్స్ది స్టోరేజ్ ట్యాంక్ని ఇక్కడ మన లేయర్ కంపెనీది అయితే ఇచ్చాము. ఇవన్నీ కూడా ఏంటంటే అన్న ముందునే మెటీరియల్ చూసుకుని మెటీరియల్ అంతా నాకు ఓకే అన్నాకనే మెటీరియల్ ఇక్కడ పంపించడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే రా వాటర్ పంపు నుండి ఇదైతే ఉందో రా వాటర్ పంపు అవుట్లెట్ అంటే ఇక్కడ నుండి అది కస్టమర్ ఇచ్చారు, ఇక్కడ నుండి అన్ని ఇచ్చారు, ఇక్కడ నుండి ఏంటంటే మేము చేసాము. ఇదంతా కూడా మా వాళ్ళే వచ్చి అంటే మా టెక్నీషియన్ వచ్చి చేసుకుంటారు. ఇలా SS ట్యాంక్లో పడేంత వరకు కూడా మేమే చేసుకుంటాము. SS ట్యాంక్ అవుట్లెట్ వచ్చేసరికి మళ్ళీ అన్న వాళ్ళు చేయించుకున్నారు. ఇది ఒకటోది అయితే. రెండోది వచ్చేసరికి ఏంటంటే దీంతో పాటు 3 ton కూలింగ్ చిల్లర్ని అయితే ఇక్కడ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే నార్మల్ క్యాన్లే కాకుండా కూలింగ్ క్యాన్స్ని కూడా సేల్ చేయడం కోసం 3 ton కూలింగ్ చిల్లర్ని అయితే ఇది కూడా 3 పేజ్ వస్తుంది. 3 ton కూలింగ్ చిల్లర్ 3 పేజ్ పవర్ వస్తుంది. ఇందులో సింగిల్ పేజ్ కూడా ఉంటుంది. అలాగే మోటార్ ఇది కూడా RO ప్లాంట్లో కూడా వచ్చేసరికి 2000 లీటర్ల ప్లాంట్కి వచ్చేసరికి 3 పేజ్ ఉంటుంది, అలాగే సింగిల్ పేజ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే రా వాటర్ పంప్ సింగిల్ పేజ్ది యూజ్ చేస్తాం, హై ప్రెజర్ పంప్ వచ్చేసరికి 3 పేజ్ది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్ మెటీరియల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే అన్నతో మనం మాట్లాడి ఎట్లా ఉంది ఏంటి అనేది కనుక్కున్నాం. దాంతోపాటు మన మెటీరియల్ ఎట్లా ఉంది అది కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న ఇప్పుడు ఫస్ట్ ఇది ప్లాంట్ ఇక్కడ పెట్టకముందు ఈ సైట్ ప్లానింగ్ అంతా ఎట్లా అనిపించింది అన్న? మేము మాట్లాడే విధానం కానీ లేదంటే సైట్ ప్లానింగ్ ఇచ్చినప్పుడు కానీ అదంతా మీకు ఓకే అనిపించిందా, లేదంటే మేము ఏమన్నా కంగారు పడి ఏమన్నా తప్పుగా చెప్పాము అట్లా ఏమన్నా అనిపించిందా? మీరు చెప్పింది కరెక్టే చెప్పారు. ఓకే, మేమే కంగారు పడ్డాం కానీ మీరంతా బాగా ఎక్స్ప్లెయిన్. ఓకే, మీకు అంటే సైట్ ప్లానింగ్ అంతా ఓకే కదా? ఓకే. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు అమౌంట్ విషయం వచ్చేసరికి మీరు ఒక దగ్గరే కాకుండా 4 దగ్గరలు తీసుకున్నారు. మంది బాగుంది అనిపించిందా లేదా వేరే వాళ్ళది? అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్లో కూడా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది కాకుండా ఏంటంటే మీరు హైదరాబాద్ వరకు వచ్చి మన దగ్గర స్టోర్కి వచ్చి మెటీరియల్ అంతా చూసారు కదా, అంత దూరం వచ్చి అంటే ఇక్కడ ఉన్నది వదిలేసి అంత దూరం రావడానికి రీజన్ ఏంటన్నా?
అంటే కొటేషన్, మెయిన్ కొటేషన్ ఓకే. అందులో ఏంటి తేడా ఏమనిపించింది? ఒక 40,000-50,000 వరకు ఎక్కువ చెప్పిర్రు. ఓకే. అంటే మన దాంతో పోల్చితే ఎక్కువ లోకల్‌లో చెప్పిర్రు. 40,000-50,000 వరకు ఎక్స్‌ట్రా ఉంది అమౌంట్. ఎక్స్ట్రా ఉంది. మరి మెటీరియల్ క్వాలిటీ ఏమైనా వాళ్ళ దానికి అంటే క్వాలిటీ వాళ్ళదేమన్నా బాగుంది, మనది బాలేదు అట్లా ఏమైనా అనిపించిందా? క్వాలిటీ మీడియం క్వాలిటీ ఇస్తామన్నారు వాళ్ళు. ఓకే. మీరేమో హై క్వాలిటీ ఇచ్చిర్రు. ఓకే. క్వాలిటీ పరంగా చూస్తే క్వాలిటీ మనది పరంగా బాగుంది. ఓకే ఉంది. అమౌంట్ పరంగా కూడా కొంచెం కొటేషన్ తగ్గి పరంగా 40,000 వరకైతే తగ్గొచ్చింది. తగ్గి తగ్గి. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ప్లాంట్ పెట్టాం కదన్న మనం. ప్లాంట్ పెట్టిన తర్వాత ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఇప్పుడు ఈ 2 మంత్స్‌లో గాని ఏమైనా మేజర్ కంప్లైంట్స్ పూర్తి వచ్చి, లేదంటే మాకు ఫోన్ చేసి మేము రెస్పాండ్ అవ్వకుండా గాని అట్లా ఏమైనా అనిపించిందా? ఏమైనా మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఓన్లీ వీడియో కాల్ చేసేసాము. ఓకే. ఏం చిన్న పెద్ద చిన్నవి వస్తే ప్రాబ్లమ్ వీడియో ఏం కాల్‌లో లేదు. ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. ఓకే. ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడు మనం వాటర్ అయితే బయటికి పంపిస్తున్నాం కదన్న. కస్టమర్ల నుండి రివ్యూ ఎలా ఉంది? వాటర్ తాగినోళ్ళు బాగుందంటున్నారా? లేదంటే బాలేదంటున్నారా? అది ఓకే ఓకే, అనిపించిందా? బాగుందని చెప్పిర్రు. కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీ. ఇప్పటి వరకు అయితే ఏ కస్టమర్ కూడా మనకి నెగెటివ్ రివ్యూ అయితే ఇవ్వలేదు. ఏం అందరూ లేదు, కూడా ఏం వాటర్ లేదు. చాలా బాగుందని ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఆ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిఎం రెడ్డి వాటర్ ప్లాంట్ అని పెట్టారు కదన్నా. అసలు ఏంటన్నా బిఎం రెడ్డి వాటర్ ప్లాంట్ అంటే? నా బిఎం అంటే ఏంటన్నా? బిఎం అంటే బండారు మహేందర్. ఓకే. అన్న పేరు మీ పేరే? మా ఓకే. మా పేరే మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి మరియు మధుసూదన్ రెడ్డి అని. ఓకే. మధుసూదన్ రెడ్డి. బిఎం ఎంలా మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి. ఓకే. ఎంలో 2 రెండు, ఉన్నాయి. బి రెండు వచ్చేసరికి కలిసి. బండ అంటే ఇంటి పేరు అది. అంటే పార్ట్నర్. సర్‌నేమ్. ఓకే. ఓకే. బాగుందన్న. ప్లాంట్ అయితే చాలా నీట్‌గా. ఇంకోటి ఏంటంటే ఒకసారి అది కూడా తీసేసుకోండి. ఇప్పటి వరకు కూలింగ్ క్యాన్స్ ఏంటంటే మనం చాలా మందికి ఇచ్చాము. కానీ ఎవరు కూడా ఇలా ప్రింట్ అయితే చేపించుకోలేదు. కూలింగ్ క్యాన్ పైన ఏంటంటే వాళ్ళ నేమ్ అయితే ప్రింట్ చేపించుకోలేదు. అన్న వాళ్ళు మాత్రం చాలా నీట్‌గా చేపించేసుకున్నారు. దీంతో పాటు ఏంటంటే ప్లాంట్ కూడా ఏంటంటే 2 మంత్స్ అయింది. వచ్చి చూసేసరికి ప్లాంట్ కూడా చాలా నీట్‌గా ఉంది. ప్రతిదీ కూడా క్లీన్ చేసుకొని ఎస్ఎస్ ట్యాంక్ కూడా చాలా నీట్‌గా కింద మొత్తం క్లీన్ చేసుకొని, కింద సైట్ కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసుకొని అన్న వాళ్ళు ఉంచుకున్నారు. ఈ విధంగా ఇట్లనే గాని చేసుకుంటే ఏ ప్లాంట్ కూడా కంప్లైంట్స్ ఉండవండి. 99% ఏంటంటే ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తే వీడియో కాల్‌లోనే కాల్ చేస్తే మా సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి వీడియో కాల్‌లోనే ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేయగలుగుతారు. అందరము ఏంటంటే మామూలుగా అయితే నెలకి ఒక 30-40 ప్లాంట్స్ మన నుండి వెళ్తున్నాయి. ఈ 40 ప్లాంట్లకి వెళ్ళి ఇన్‌స్టాలేషన్ చేసి వచ్చేసరికి మాకు టైం సరిపోదు. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఏమైనా రిపేర్స్ వస్తే సైట్‌కి వెళ్ళి చేయాలంటే కష్టం. అందుకేంటంటే వీడియో కాల్‌లోనే 99% అయితే ప్రాబ్లమ్ క్లియర్ అయిపోద్ది. ఇంకా మేజర్‌ది ఏదైనా వచ్చిందంటే మరి తప్పదు. 100% వెళ్ళాల్సిందే అది ఎక్కడైనా సరే అవన్నీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్లాంట్ అయితే మీరు మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ ట్యాంక్ నుండి అక్కడ ఎస్ఎస్ ట్యాంక్‌లో వాటర్ పడేంత వరకు కూడా మొత్తం చూసారు. మెటీరియల్ అయితే కూడా చాలా నీట్‌గా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎక్కడ లీక్స్ గాని అట్లాంటివి ఏం లేకుండా ప్లాంట్ అంతా కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇదే క్వాలిటీలో ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దీంట్లోనే మా దగ్గర తీసుకుంటే వచ్చే ప్రైస్‌కి ఏ కొటేషన్ నేను ఇస్తా. మీరు లోకల్‌లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఎంత ఉంది రేటు అని. దానికి దీనికి 100% గ్యారంటీ ఇచ్చి చెప్పగలను. 30,000-40,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది. అన్న వాళ్ళకి ఇంకెవరో వేరే వాళ్ళు ఎక్కువ ఇంకా అంటే 50,000 వరకు డిఫరెన్స్ చెప్పారంట. మన కొటేషన్ అది 2 పక్కన పెడితే మనకు కొంచెం క్వాలిటీ అనిపించింది. దాంతో పాటు ఏంటంటే ఓ 30,000-40,000 అయితే తక్కువ ఉంది మనది. అందుకు అన్న వాళ్ళు ఇక్కడ నుండి హైదరాబాద్ వచ్చి అక్కడ ప్లాంట్ తీసుకొని ఇక్కడ తెచ్చి ఫిట్ చేపించేసుకున్నారు. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అంటే ప్లాంట్ ఆన్ చేసేటప్పుడు గానీ, ఆఫ్ చేసేటప్పుడు గానీ, లేదా కెమికల్స్ ఎక్కిచ్చేటప్పుడు గానీ, ఇంకా ఫ్యూచర్‌లో ఏదైనా చిన్న చిన్న ఏమన్నా కంప్లైంట్స్, డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మన నంబర్ ఉంటుందన్న. ప్రతి ప్లాంట్‌కి మనం ఇచ్చిన దానికి ఏంటంటే ఇదే మన నంబరు. మీరు ఏ టైంలోనైనా రాత్రి 12 చేసినా సరే మా వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోయినా అక్కడికి ఒక అరగంట, గంటలో మళ్ళీ రిటర్న్ కాల్ మీకు 100% వస్తుందన్న. దానికి నేను గ్యారంటీ ఇవ్వగలను. ఏదున్నా సరే నాకు చేయండి పర్లేదు. ఎనీవే థాంక్స్ అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.